హలో, హాయ్ అండి. అందరి నమస్కారం. అరణి శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో జియో హాట్స్టార్లో ఎంతో ప్రజాదరణ పొందిన కార్తీక దీపం సీజన్ 2, సీజన్ 1 బాగా ఇంకా దీని మీద ఇంకా ప్రజాదరణ ఉందండి. ఇది కూడా బాగుంది, రసవత్తరంగా సాగుతుంది. ఆ సీరియల్ ఇంత ప్రజాదరణ పొందడానికి నేను చూసినంతలో విశ్లేషణగా నేను మీకు 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అయ్యేంటో వివరిస్తాను. దీనిలో శివనారాయణ గారు, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కూతురు కొడుకు కార్తీక్ భార్య దీప మేనత గారు ఒక ఆమె, కార్తీక్ తండ్రి, కార్తీక్ పినతల్లి, ఒక చిన్న బేబీ. ఇలా కొన్ని ముఖ్యమైన పాత్రలతో సీరియల్ని ఎంతో రసవత్తరంగా మనకి మనసుకు హత్తుకుపోయేలాగా, మనం సీరియల్ వదిలిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళలేమండి. అక్కడ జరిగేది ఇంట్లో సన్నివేశమే, అయినా వెళ్ళలేం. అంత గొప్పగా ఆ దర్శకుడు గారు ఎంతో గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి. సీన్ తీయడంలో చాలా న్యాచురల్గా చాలా బాగా తీస్తాడు. ఫస్ట్ కూడా చూసా నేను, ఆయనలో ఉన్న గొప్పతనం అదే. ఇప్పుడు వీళ్ళు ఉన్నది కథ రాసుకున్న దానికి ఎంత గొప్పగా అందంగా మనకి చెబుతున్నారు. మనిషికి ఎంత ఓర్పు కావాలి, సమాజంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు ఈవేళ, అవన్నీ మేళవించి చక్కగా, ఎంతో చక్కగా. అది ఫస్ట్ భార్యాభర్తలు అనేవాళ్ళు ఎంత ఓర్పుగా ఉండాలి, మనకి ఎన్ని ఆపదలు వచ్చినా ఎంత ఓర్పుగా ఉండాలి. ఎన్ని ఆపదలు రాని జీవితంలో ఏదైనా జరగని మనం పూర్తిగా వెనకడుగేయకుండా ఎలా ముందుకు వెళ్ళాలనేది కార్తీక్ దీప పాత్రలో చూపించారు. అలాగే శివనారాయణ గారు, ఆయన ఒక డబ్బున్న వ్యక్తిగా, మంచి వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తిగా, మంచి స్టేటస్లో ఉన్న ఆయన, ఆ స్టేజ్లో మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది ఆయన రూపంలో చూపించారు. ఆయన కొడుకుగా, మన తరం ఇదిగా దశరథ్ గారిని ఒక మంచి వ్యక్తిగా, ఆయన భార్య సుమిత్ర గారిని కూడా అలాగే మంచి వ్యక్తి, ఆమె కూడా చక్కగా ఇదిగా ఎంతో చక్కగా పాత్రను పోషిస్తారు. అలాగే శివనారాయణ గారి కూతురు కార్తీక్ గారి తల్లి, ఆమె కూడా ఎంతో బాగా నటిస్తారు. ఆమె వేరియేషన్ ఫస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాలి. అలాగే కార్తీక్ తండ్రి, ఆయన కూడా సీనియర్ నటులు, ఆయన ఇచ్చిన పాత్రని చక్కగా న్యాయం చేస్తారు. ప్రజలకి ఆయన ఒక టిపికల్గా ఉండి నుంచి మనకి నవ్వు రాదు, నవ్వు వచ్చినట్టు ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటా ఏంటి ఈయన ఇలా ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది. ఆయన పాత్రని అలా చిత్రీకరిస్తున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే అన్నీ ఒకటే మూసలో ఉన్నాయనుకోండి, మనం కూడా చూడలేం. చక్కగా బేబీ కూడా ఎంతో ముద్దుగా, మన ఇంట్లో తిరిగే అమ్మాయిలాగా, మన మనవరాలు, మన కూతురు బిడ్డలు, మన ఇంట్లో అమ్మాయిలాగా ఎంతో చక్కగా నటిస్తుంది, ముద్దు ముద్దు మాటలతో. సీరియల్ ఎంతో బాగుంది. కాకపోతే ఈ సీరియల్ గురించి వీడియో ముగించే ముందు ఏమిటంటే, కార్తీక్ దీపాలాగా ఎంతో ఓర్పుగా ప్రతి భార్య భర్తలు ఉండాలి. నెక్స్ట్ జ్యోత్స్నలాగా, శివనారాయణ గారి భార్యలాగా సమాజంలో ఎంతో మంది తగులుతుంటారు మనకి. అది ఎవరైనా అవనియండి, అటు మనకు తెలిసిన వారే అవనియండి, మన చుట్టుపక్కల వారండి, ఎవరైనా అవనియండి, మన తరపున వాళ్ళైనా ఎవరైనా సరే, అటువంటి మనస్తత్వ వాళ్ళు తగులుతుంటారు. వారికి మనం తల వంచకుండా మన పని మనం చేసుకుంటా ముందుకు ఎలా వెళ్ళిపోవాలనేది కార్తీక్ ఎన్నో సన్నివేశాలు తెలియజేశాడు. అలాగే వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది ఆ జ్యోత్స్న, ఆ శివనారాయణ గారి భార్య పాత్రలో చూపించారు. అలాగే కవిత, దీప వాళ్ళ మేనత గారు, ఆమె పాత్ర కూడా చక్కగా, ఆమె బాధ్యతగా చక్కగా చేస్తుంది. అలాగే మన కార్తీక్ వాళ్ళ నాన్నగారు,
వాళ్ళ పిన్ని ఆమె వాళ్ళు కూడా వారి పాత్రలో ఎంతో చక్కగా పోషిస్తున్నారు. ఇదంతా ఒక సమిష్టి కుటుంబంగా మన ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం మనలో ఉన్న పొరపాట్లన్నీ సరిదిద్దుకొని చక్కగా ముందుకు వెళ్తే మనం మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటామని ఈ సీరియల్ దర్శకత్వం వహిస్తున్న దర్శకుడి గారికి, అలాగే ఎంతో ఇదిగా నిర్మిస్తున్న నిర్మాత గారికి, నటీనటులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమాజంలో మానవ విలువలని అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మా చిన్నప్పటికి 70, 80 ఆ ప్రాంతంలో ఉన్నటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయండి. అభివృద్ధి అలాగే ఉంది, జనాల మనస్తత్వం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ మనస్తత్వానికి తగ్గట్టుగా ఎలా ఉండాలనేది ఈ సీరియల్లో చూపించారు. మీరు కేవలం మహిళలే చూస్తున్నారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మగవారు కూడా చూడండి, కంపల్సరీ. మీరు డైలీ కుదరకపోతే ఆదివారం పెట్టుకోండి, మొత్తం వస్తాయి. 6 రోజులవి ఆదివారం చూడండి, చాలా బాగుంటుందండి. ఒక సినిమాకి వెళ్ళక్కర్లేదు, మీరు 6 రోజులు పెట్టుకొని చక్కగా చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.